ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి పేపర్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలను డిస్కస్ చేస్తున్నాం. గత క్లాస్లో తెలుగు మీడియం సంబంధించినటువంటి 3 సెషన్స్ని అనాలిసిస్ చేయడం జరిగింది. అలాగే టీజీటీ పేపర్స్ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. మరి ఈ క్లాస్లో మనం పీజీటీ సోషల్ స్టడీస్ పేపర్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క పేపర్స్ అనేవి మీకు ఈ ఎగ్జామినేషన్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలనే దానికి సంబంధించి మీకు అవగాహన కల్పిస్తాయి. చాలామంది అభ్యర్థులకి మనం యూట్యూబ్ ద్వారా తెలియజేసింది ఏంటంటే, మీరు స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసేటప్పుడు పీజీటీ కూడా అప్లై చేయమని చెప్పడం జరిగింది. చాలామంది అభ్యర్థులు పీజీటీ కూడా అప్లై చేసి వాళ్ళు దాన్ని కూడా ఈ ప్రిపరేషన్లో భాగంగా రాశారు. కొంతమందికి మరి స్కూల్ అసిస్టెంట్ చివరిలో మిస్ కావడం వల్ల పీజీటీలో జాబ్ రావడం అనేది జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే మనకి ప్రిపేర్ అవుతుంటారో, ఇప్పుడు తెలంగాణ డిఎస్సిలో కూడా గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా యాడ్ అయ్యి ఉంది. అలాగే ఏపీలో కూడా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా, మోడల్ స్కూల్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా మొత్తం డిఎస్సిలో ఇస్తున్నాడు. సో కాబట్టి మీ ఎవరైతే పీజీ ఉందో, దోస్ ఆర్ హ్యావింగ్ ద పీజీ ఎవరైతే ఉందో, అలాగే డిగ్రీ ఉండి ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేసుకుని టెట్లో మంచి స్కోర్ తీసుకున్నారో వాళ్ళు ನಮ್ಮ ఉమ్మడి ప్రిపరేషన్ చేసినట్టయితే తప్పనిసరిగా మీరు జాబ్లో సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంది. అలాగే మనకి పీజీటీకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మనం ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా సిలబస్ దగ్గర పెట్టుకొని మనం ప్రిపరేషన్ అయితే తప్పనిసరిగా సక్సెస్ సాధించవచ్చు. నవేడేస్ ఏంటంటే, ఈ రోజుల్లో మనకి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ పెరిగిందనమాట. మనకి ప్రభుత్వ పాఠశాల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియమే ఉంది. ఇప్పుడు మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన భవిష్యత్తులో మరి ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేయాలి. అలాగే నాకు తెలిసి భవిష్యత్తులో వచ్చేటువంటి డిఎస్సిలో నాకు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఫైట్, మనం ఇంగ్లీష్ మీద ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భయపడకుండా మనం దాన్ని నేర్చుకోగలిగితే తప్పనిసరిగా మనం లైఫ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది అనమాట. సో దేనికి భయపడకూడదు, పాజిటివ్గా థింక్ చేయాలి. ఎందుకంటే మనం 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా, బీఈడి దాకా ఇంగ్లీష్ చదివాం ఒక సబ్జెక్ట్గా, అది రాని సబ్జెక్ట్ ఏం కాదు. కాకపోతే మనం ఫోకస్ చేయలేదు, కాన్సన్ట్రేషన్ చేయలేదు. తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పనిసరిగా మనం ఇంగ్లీష్లో విజయం సాధించడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో కాబట్టి మనం ఏ మీడియం బ్యాక్గ్రౌండ్ అనేది మనం పక్కన పెడితే ఓకే, ఏ మీడియం అయినా కూడా యూ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ది ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మరి ఇది పీజీటీ సంబంధించినటువంటిది. ఇది జూన్ 14th ఇది ఎప్పుడు జరిగినటువంటి పేపర్ అంటే జూన్ 14th జరిగినటువంటి పేపర్. జూన్ 14th జరిగినటువంటి పేపర్. ఇది 2025 పీజీటీ సోషల్ స్టడీస్ అనమాట. ఇది పీజీటీ సోషల్ స్టడీస్. దీంట్లో కూడా మనకి 40 బిట్స్ ఉంటాయి. 20 మార్క్స్కి మెథడాలజీ అనేది ఉంటుంది అనమాట. మెథడాలజీ చాలా కీలకం. పీజీటీ కానీ పీజీటీ సివిక్స్ రాసిన, పీజీటీ హిస్టరీ రాసిన, పీజీటీ కామర్స్ రాసిన, ఏది రాసినా కూడా మెథడాలజీ 20 మార్క్స్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 20 మార్క్స్ ప్లస్ టెట్లో 12 మార్కులు, దాదాపుగా 32 మార్కులకి మనకి మెథడాలజీ ఉంటుంది అనమాట. మెథడాలజీలో ఎవరైతే మంచి స్కోర్ తెస్తారో తప్పనిసరిగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది అభ్యర్థులు తెలియజేసేది ఏంటంటే, సార్ మేము కంటెంట్ బాగా చదివాం కానీ మెథడాలజీ పెద్దగా ఫోకస్ చేయలేదన్నారు, వాళ్ళు జాబ్ మిస్ అవ్వడం కూడా జరిగిందనమాట. కాబట్టి మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. మన స్కోర్ ఎప్పుడు కూడా 18, 19, 20 మధ్యలో ఉండాలి. ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే తప్పనిసరిగా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మెథడాలజీ. ఓకే ఫ్రెండ్స్, రైట్, క్లాస్లోకి వెళ్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 161 క్వశ్చన్. స్టడీ ఆఫ్ సోషల్ సైన్స్ మీన్స్ స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్స్ ఆఫ్ హిస్టరీ, జోగ్రఫీ అండ్ సోషల్ ఇష్యూస్ స్టేటెడ్ బై. సో ఇది ఫస్ట్ చాప్టర్ డెఫినేషన్లో నుంచి అడగటం జరిగింది. ఫస్ట్ చాప్టర్లో దాదాపుగా 15-16 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి బెస్ట్ బుక్స్ ఏంటంటే ఎస్కే మంగల్ అండ్ ఉమామంగల్ అనేటువంటి టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని ఉంటుంది. మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఆదర్శ వీళ్ళు. అలాగే ఎస్కే కొచార్ అనేటువంటి టీచింగ్ ఆఫ్ సోషల్ స్టడీస్ అనే బుక్. అలాగే జేసీ అగర్వాల్ అనేటువంటి బుక్ కూడా. ఈ 3 రకాల పుస్తకాలు మనకు సరిపోతాయి అనమాట. ఈ 3 పుస్తకాలు చాలు. ఎవరైతే దోస్ ఆర్ వాంట్ టు ప్రిపేర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, జస్ట్ యూ నీడ్ టు రిఫర్ దీస్ బుక్స్ అనమాట. సో ఎస్కే మంగల్, ఉమా మంగల్ టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అండ్ ఎస్కే కొచార్ అండ్ జేసీ అగర్వాల్.
సో దీస్ 3 books very useful to get good score in TGT and PGT in English medium. So you can find these books in Amazon and Flipkart also. You search it and you book it and you receive it. Okay, thank you friends. సో ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారని చెప్పేసి అడిగాడు అనమాట. జేమ్స్ హేమింగ్స్ ఇచ్చాడా, వెస్లీ ఇచ్చాడా, మైకెల్స్ ఇచ్చాడా, జేమ్స్ హై ఇచ్చాడా? ఇక్కడ నేను డెఫినేషన్ చెప్పేటప్పుడే నేను ఈ యొక్క డెఫినేషన్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మన యూట్యూబ్లో కూడా ఉంది. దాంట్లో ఒక డెఫినేషన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా ఇచ్చారనమాట. మనకి జాగ్రఫీ హిస్టరీ, జేమ్స్ జాగ్రఫీ, హేమింగ్స్ హిస్టరీ ఇలా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను అక్కడ కోడ్ చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి డెఫినేషన్ ఇచ్చిందంటే సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక అధ్యయనం అని చెప్పేసి జేమ్స్ హేమింగ్స్ చెప్తారనమాట. వెస్లీ బోధించడం కోసం ఎంపిక చేసిన సామాజిక శాస్త్ర విభాగమే సాంఘిక శాస్త్రం అని చెప్పేసి వెస్లీ చెప్తాడు. అలాగే సాంఘిక శాస్త్రం అనేది వ్యక్తి యొక్క భౌతిక సాంఘిక చర్యలతో ఏర్పడిన అంతఃచర్యతో ఏర్పడుతుంది, మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి మైకేల్ చెప్తాడు. జేమ్స్ హై ఏం చెప్తాడంటే సూక్ష్మీకరించినటువంటి పాఠ్యాంశాలే సాంఘిక శాస్త్రం అని చెప్పేసి జేమ్స్ హై చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మన డెఫినేషన్లో నుంచి ఒక బిట్ అడిగాడు. చాలా ఈజీ బిట్ అనమాట. ఈజీలీ we can give the answer. Next, second question, person who worked on cognitive domain. ఇక్కడ చాలా సింపుల్ బిట్ అనమాట. ఇక్కడ వర్క్డ్ అంటే మనకు తెలిసిందే, హూ అంటే ఎవరు కాగ్నిటివ్ డొమైన్లో రిగార్డింగ్ టు ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్, విద్యా లక్ష్యాలకు సంబంధించినటువంటి కాగ్నిటివ్ డొమైన్లో పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పి సింపుల్గా అడిగాడు. So already we know in second chapter we discussed all these things regarding to the cognitive domain and affective domain and psychomotor domain. So R.H. Dave, cognitive domain, Bloom's Benjamin Bloom's worked in cognitive domain. అలాగే డేవిడ్ ఆర్ క్రాత్వెల్ వర్క్డ్ ఇన్ affective domain and ఎల్విస్ సింప్సన్, R.H. Dave, హోరో these 3 persons worked in సైకోమోటర్ డొమైన్. సో ఈజ్ ఏ వెరీ సింపుల్ బిట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ బిఎస్ బ్లూమ్స్ వర్క్డ్ ఇన్ కాగ్నిటివ్ డొమైన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఆస్క్ చిల్డ్రన్. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ని జాగ్రత్తగా చదువుకుంటే సరిపోతుంది. ఆస్క్ చిల్డ్రన్ టు థింక్. ఇక్కడ ఇదే ఒకటి, ప్రతి క్వశ్చన్లో కూడా యూ విల్ గెట్ వన్ కీవర్డ్ అనమాట. జాగ్రత్తగా చదువుకుంటే ఒక కీవర్డ్ నీకు కనిపిస్తుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఆస్క్ చిల్డ్రన్ టు థింక్ అండ్ రెస్పాండ్ ద గివెన్ టాపిక్. ఒక టాపిక్ ఇచ్చాడు, అడవులు, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అని చెప్పేసి అన్నాను అనుకోండి. ఆ టాపిక్ ఇచ్చి దీని గురించి నువ్వు మాట్లాడమంటున్నాడు. సో టాపిక్ ఆర్ కాన్సెప్ట్ అండ్ గివ్ కంక్లూజన్ బై సమ్మరైజింగ్ దేర్ రెస్పాన్సెస్. ఈ విధంగా విద్యార్థుల యొక్క రెస్పాన్సెస్ we need to collect the responses of the children for that given topic and we need to conclude or summarize the information. So that is ఇక్కడ మనం థింక్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ దిస్ మైండ్ మ్యాపింగ్ అనమాట. మైండ్ మ్యాపింగ్లో మనం లెసన్ చెప్పేటప్పుడు కూడా ప్రతి లెసన్ కూడా వీ నీడ్ టు కండక్ట్ ద మైండ్ మ్యాపింగ్. మనం ఏ పాఠం చెప్పేటప్పుడు కూడా మనం మైండ్ మ్యాపింగ్ చేయాలి. So with the help of the mind mapping, we will get the responses from the different responses from the students in classroom. So these responses are very useful to enhance the knowledge. That is called a constructivism. Constructivism కూడా అదే చెప్తుంది అనమాట. సో మైండ్ మ్యాపింగ్. టీమ్ టీచింగ్ అంటే ఒక అంశాన్ని అనేక మంది ఉపాధ్యాయులు చెప్పడం, షేర్ చేసుకుని చెప్తే దాన్ని టీమ్ టీచింగ్ అంటాం. కాన్సెప్ట్ అనాలిసిస్ అన్నాడు, విశ్లేషణ. ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం. సో కాబట్టి ఇక్కడ థింక్ అండ్ రియాక్ట్ అంటున్నాడు కాబట్టి ఇది మైండ్ మ్యాపింగ్ సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా మనం చెప్పినటువంటి బిట్టే. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ఆఫ్ సోషల్ ఈజ్. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. ఫస్ట్ చాప్టర్ సింపుల్ బిట్ అనమాట. స్టడీ ఆఫ్ సోషల్ సాంఘిక శాస్త్ర అధ్యయనం ఏం తెలియజేస్తుంది? కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ జియోగ్రఫికల్ సైన్సెస్. ఫిజికల్ అన్నాడు, ఇక్కడ ఫిజికల్ లేదు, జియోగ్రఫికల్ ఉంది. కాంబినేషన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్. కాంబినేషన్ ఆఫ్ ది హిస్టరీ అండ్ లింగ్విస్టిక్స్, ఇక్కడ లాంగ్వేజ్ చేస్తున్నాయి. కాంబినేషన్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్. ఇది ఇక్కడ కాంబినేషన్ అనే పదం కంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ అనే పదాన్ని యూజ్ చేస్తే ఇంకా బాగుండేది. ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్తో మనం తీసుకుంటే, సో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సామాజిక శాస్త్రాల నుంచి ఉద్భవించిందే సాంఘిక శాస్త్రం అని చెప్పేసి మనం చెప్తాం అనమాట.
Social studies is an integration of the social sciences. Social studies is origin from the social sciences. Social sciences is a combination of the social studies is a combination of the social sciences. కాబట్టి సో ఇక్కడ సోషల్ సైన్సెస్ నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది సోషల్ స్టడీస్ అనేది. సోషల్ స్టడీస్ దేని నుంచి వచ్చింది? సోషల్ సైన్సెస్ నుంచి వచ్చింది అన్నమాట. సో ఆన్సర్ ఇస్ 4. చాలా సింపుల్ బిట్ ఫస్ట్ చాప్టర్ సంబంధించి బేసిక్స్ అన్ని ఇక్కడ టీజీడీపీలో మనం భయపడతాం, కానీ అడిగినటువంటి బిట్స్ అన్ని కూడా చాలా బేసిక్ బిట్స్ అనమాట, చాలా చిన్న చిన్న బిట్స్ అనమాట. వెన్ వి కంపేర్ ఇన్ తెలుగు మీడియం బిట్స్ ఇస్ వెరీ ఈజీ బిట్స్. ఇంకల్కేట్ డిజైర్డ్ బిహేవియర్స్ చేంజెస్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ కాల్డ్. ఒక యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థుల్లో మనం ఆశించినటువంటి ఏదైతే ప్రవర్తన మార్పులు ఉన్నాయో వాటిని ఏమంటారని చెప్పేసి అడిగాడు. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటారా, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటారా, లెర్నింగ్ రెడీనెస్ అంటారా, లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటారా? లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అభ్యసన, దీన్నే మన తెలుగులో అభ్యసన లక్ష్యాలు అని చెప్పేసి అంటాం. అభ్యసన లక్ష్యాలు అని చెప్పేసి మనం పిలవటం జరుగుతుంది. ఇట్స్ కాల్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. సో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఫర్ బెటర్ లెర్నింగ్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ టు చిల్డ్రన్. Then only students can easily understand the concepts. Okay, so answer is 2. Next one, 166. Teaching social science lesson without this similar to sailing without compass. అంటే ఇక్కడ ఏంటంటే సాంఘిక శాస్త్ర బోధన, లక్ష్యం లేని బోధన, దిక్సూచి లేని నావ లాంటిది. ఏది లేని బోధన, దిక్సూచి లేని నావ లాంటిది అని చెప్పేసి అడిగాడు. లక్ష్యం లేని బోధన అనమాట. ఎయిమ్సా, స్పెసిఫికేషన్సా, ఆబ్జెక్టివ్సా, ఇండికేటర్స్. ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇక్కడ చూడు, టీచింగ్ సోషల్ సైన్స్ లెసన్, ఇక్కడ లెసన్ అన్నాడు కాబట్టి సో లెసన్కి సంబంధించి మనం ఎవరు టీచ్ చేయాలి? టీచర్ టీచ్ చేయాలి. కాబట్టి టీచర్ బిఫోర్ టీచింగ్ ద లెసన్, టీచర్ నీడ్ టు ఫ్రేమ్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు అచీవ్ ఇన్ క్లాస్ రూమ్ అనమాట. సో కాబట్టి ఆబ్జెక్టివ్స్ అనేవి తప్పనిసరిగా ఆ లక్ష్యం లేని బోధన, దిక్సూచి లేని నావ లాంటిది అనేటువంటి ఇచ్చాడు. ఏది లేదు బోధన, దిక్సూచి లేని నావ లాంటిది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెసిఫికేషన్ అంటే ఏంటి? లక్ష్యానికి అనుగుణంగా బోధించిన తర్వాత వాట్ ఎవర్ ద చేంజెస్ వీ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద చిల్డ్రన్స్, ఇట్స్ కాల్డ్ ఏ స్పెసిఫికేషన్స్. వీటిని బిహేవియరల్ చేంజెస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎయిమ్స్ అంటే సో aims are useful to preparation of the syllabus అన్నమాట. అంటే విద్యా విధానంలో మార్గదర్శకాలుగా ఉండి సిలబస్ని ప్రిపేర్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతుంటాయి. ఇవి చాలా బ్రాడ్ కాన్సెప్ట్. ఇది గోల్ అయితే ఇది ఏమవుతుంది, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది, స్పెసిఫికేషన్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఇది సెకండ్ చాప్టర్ నుంచి అడిగినటువంటి బిట్. వీటికి సంబంధించినటువంటి ఒక ఐడియా మనం తెచ్చుకోవాలన్నమాట. చాలా ఈజీ. ఇవన్నీ కూడా బిట్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి అనమాట. పెద్ద కష్టమైన బిట్స్ ఏం కాదు. బేసిక్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనం పొందుతామో ఈజీగా మనం బిట్స్ పెట్టచ్చు అనమాట. 167 క్వశ్చన్ చూడండి. టీచర్ సప్లైడ్ ట్యాబ్లర్, ఇది కీవర్డ్ అనమాట. ట్యాబ్లర్ ఫామ్ అంటే టేబుల్ ఫామ్ అనమాట. టేబుల్ ఫామ్. టీచర్ సప్లైడ్ ఏ ట్యాబ్లర్ ఫామ్ టు స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ crops grown in their surroundings, the academic standard achieved through this. మరి విద్యార్థులకి కొన్ని పంటలు ఇచ్చాడు, వీటిని వాటి యొక్క రకాలకు అనుగుణంగా వాటిని క్లాసిఫై చేసి ఒక టేబుల్ తయారు చేయమన్నాడు. ఎప్పుడైనా కూడా మన క్వశ్చన్లో టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ఉంటే తప్పనిసరిగా అది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కిందకి వస్తుంది. ఏమొస్తుందండి? ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనమాట. సో when we find out the table or graph, the words in the question, so it will come to the ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ స్కిల్ అవుతుంది అనమాట. ఇది టేబుల్ కానీ చార్ట్ కానీ ఉంటే. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ మనం డిస్క్రిమినేట్ చేయడం కానీ, ఇలస్ట్రేషన్స్ ఇవ్వడం కానీ, కంపేర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇమాజినేషన్ చేయడం కానీ, అనాలిసిస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ అనమాట. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించడం. ఇది మనం పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు అడగడం కానీ, విద్యార్థులు మనల్ని అడగడం కానీ జరుగుతుంది. ఇవన్నీ రీడ్ అండ్ అండర్స్టాండింగ్, ఇది సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్. కాబట్టి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ద కరెక్ట్ ఆన్సర్. మనం చెప్పుకున్నాం, మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి తప్పనిసరిగా బిట్స్ అనేవి అడుగుతుంటాడు. నెక్స్ట్ మనకి 168 చూడండి. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఈజ్ ఎలాబరేట్ ఇన్ ద నేచర్. ఎలాబరేట్ ఇన్ ద నేచర్ అన్నాడు. ఇక్కడ కీవర్డ్ అనమాట. ఈ కింద వాటిలో ఏది విశాలమైన పరిధి కలిగిందని చెప్పేసి అన్నాడు. ఇక్కడ కాన్సెప్ట్, లెసన్ ప్లాను, సిలబస్, కరికులం. ఇది కరికులం అనమాట. కరికులం నుంచి వచ్చింది సిలబస్ అనమాట. సిలబస్లో నుంచి వచ్చింది లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్ మనం బోధించేది కాన్సెప్ట్స్ అనమాట.
ఇది. సో ఇది కరికులం, సిలబస్, లెసన్ ప్లాన్, కాన్సెప్ట్స్. సో కాబట్టి which one is having the elaborate in nature? Curriculum is having the broad scope అనమాట. Elaborate in nature. Curriculum is a elaborate in nature. So fourth one is the correct answer. Next one. When was free and compulsory education the Child Right Act submitted in the parliament అని చెప్పేసి అడిగాడు. సో ఇది మనకి జూలై 26న ఇక్కడ మనకి కంపల్సరీ సబ్మిట్ చేయడం జరిగింది. పార్లమెంట్ సబ్మిట్ చేశారు అనమాట. పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరిగింది. జూలై 26న పార్లమెంట్లో 2009లో సబ్మిట్ చేశారు అనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఆగస్ట్ 25న గజెట్లోకి తెచ్చారు. ఆగస్ట్ 25న గజెట్లోకి తీసుకుని రావడం జరిగింది. సరే, ఆగస్ట్ 26 ఇక్కడ ప్రెసిడెంట్ దీన్ని యాక్సెప్ట్ చేశాడు. ప్రెసిడెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. ఆగస్ట్ 26 దీన్ని యాక్సెప్ట్ చేశాడు. అలాగే ఏప్రిల్ 20 అక్కడ ఆగస్ట్ 26న గజెట్లో తీసుకుని రావడం జరిగింది. ఇది మనకి ప్రెసిడెంట్ ఆమోదించడం. ఇది మనకి ఏప్రిల్ 1, 2010లో ఇది ఇంప్లిమెంటేషన్ అయింది. ఏప్రిల్ 1, 2010లో ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఇప్పుడు ఇది ఎప్పుడు పార్లమెంట్లో సబ్మిట్ చేశారంటే ఇది 26 జూలై 2009లో దీన్ని పార్లమెంట్లో సబ్మిట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీన్ని రాష్ట్రపతి ఆమోదించింది ఆగస్టు 2009లో. దీన్ని ఆగస్టు 2009లో దీన్ని రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. ఏప్రిల్ 1, 2010లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఆర్టీ యాక్ట్ సంబంధించి కూడా మన బిట్స్ అనేవి అడుగుతుంటాడు. సో ఆన్సర్స్ 2. నెక్స్ట్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్ అనమాట. బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇది సోషల్ ట్రైనింగ్ అంటే దీన్ని మనం సాంఘిక శిక్షణ అంటాం అనమాట. సాంఘిక శిక్షణ అంట, సోషల్ ట్రైనింగ్. అంతకుముందు మనకి అసలు సోషల్ స్టడీస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సోషల్ స్టడీస్ అనేది ఎలా జరిగింది? సో ఎఫెక్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద హ్యూమన్ రిలేషన్స్ వాజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్. సో టు ఎన్హాన్స్ ద హ్యూమన్ రిలేషన్షిప్ ఇన్ అమెరికా, scientists and educationists, they thought that it is very essential to introduce the social studies at school level అదనమాట. సో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క సమాజంలో వచ్చిన మార్పును బట్టి సాంఘిక శాస్త్రం వచ్చింది. అయితే ఇక్కడ ఏమంటారంటే పారిశ్రామిక విప్లవం రాకముందు సాంఘిక శిక్షణ ఎవరు ఇచ్చారంటే మత సంస్థలు ఇచ్చేది, చర్చి ఇచ్చేదనమాట. మత సంస్థలు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మన సమాజంలో వ్యక్తి ఎలా ఉండాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది కూడా ఫస్ట్ చాప్టర్ సంబంధించిందే, చాలా సింపుల్ బిట్. నెక్స్ట్ ద ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద ఇయర్. ఇది కరికులంకి సంబంధించిన బిట్. ఫస్ట్ 1968లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది వచ్చింది. తర్వాత దీన్ని బేస్ చేసుకొని 1975లో మనకి NCF అనేది రావడం జరిగింది. తర్వాత 1986 రెండవ NPE వచ్చింది. దీనికి సంబంధించి 1988, 2000 అలాగే 2005 అనేటువంటి NCFs అనేవి ఫార్మేషన్ అయినాయి. వీటి మీద కూడా బిట్స్ రావడం అనేది జరిగింది అనమాట. తర్వాత మనకి 2020 NPE వచ్చింది, NEP వచ్చింది. సో దీనికి అనుగుణంగా మనకి NCF 2023 అనే దాన్ని మనం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ మనం దీంట్లో ఉన్నాం అనమాట. అయితే ఫస్ట్ది ఎప్పుడు వచ్చిందని అడిగాడు. 1968లో వచ్చింది. 1968లో, తర్వాత 1976లో ఐ థింక్ దట్ NCF ఫార్మేషన్ చేసుకున్నాం. తర్వాత 1986లో రెండోది వచ్చింది. ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇది 1976 రైట్. తర్వాత దిస్ అప్రోచ్ డిపెండ్స్ అపాన్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గెస్టాల్ట్ అన్నాడు. ఇక్కడ గెస్టాల్ట్ సైకాలజిస్ట్ అన్నాడు. ఇక్కడ టాపికల్ అప్రోచా, కాన్సెంట్రిక్ అప్రోచా, మిక్స్డ్ అప్రోచా, స్పైరల్ అప్రోచా. ఇక్కడ మనకి కరికులం అప్రోచెస్ నుంచి అడిగాడు. ఇక టాపికల్ అప్రోచ్లో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక టాపిక్ తీసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా ఒకే క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మొత్తం గురించి చెప్తున్నాం కాబట్టి అది గెస్టాల్ట్ టోటల్ గురించి చెప్పారనమాట. సో కాబట్టి మొత్తాన్ని ఒక క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేస్తాం కాబట్టి దాని టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి అంట ఈజ్ లింక్ టు గెస్టాల్ట్ సైకాలజీ.
కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏకకేంద్ర, అంటే ఒక అంశాన్ని అనేక భాగాలుగా డివైడ్ చేసుకొని అనేక శీర్షికలుగా డివైడ్ చేసుకొని విద్యార్థి స్థాయిని బట్టి అనేక క్లాసులో దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని శీర్షిక ఉపగమం అని చెప్పేసి అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట. అలాగే మిక్స్డ్ అప్రోచ్ అన్నాడు, మిశ్రమ ఉపగమం అన్నాడు, అలాగే స్పైరల్ అప్రోచ్ అన్నాడు. స్పైరల్ అప్రోచ్లో మరి ఒక కాన్సెప్ట్ని అనేక భాగాలుగా డివైడ్ విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 173, ద మెటీరియల్ టీచింగ్ టూల్స్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ డిస్ప్లేడ్ ఇన్ ఏ సపరేట్ రూమ్ ఇన్ స్పెసిఫిక్ యూనిట్. ఇది కూడా సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాలకు సంబంధించింది. ఒక సాంఘిక శాస్త్ర సంబంధించిన వివిధ రకాల పరికరాలు, వివిధ రకాల వస్తువులు ఒక పద్ధతి ప్రకారం క్లాస్ రూమ్లో ఉంచితే దాన్ని ఏమంటారంటే దాన్ని లెబొరేటరీ అంటారు అనమాట. లెబొరేటరీ, సో స్టడీస్ లెబొరేటరీ. సో మ్యూజియం అంటే గత ప్రాచీన అంశాలకు సంబంధించినటువంటి వస్తువులు ఎన్నో మ్యూజియంలో మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే లైబ్రరీ అంటే బుక్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ టు బ్రింగ్ సొసైటీ ఇంటూ స్కూల్స్. ఇది కూడా చాలా సింపుల్ పెట్టమంటారు. సొసైటీని, సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకున్నాడు. సామాజిక వనరుల వినియోగంలో మనం చెప్పుకుంటాం. సమాజాన్ని పాఠశాల వద్ద తీసుకురావడం కానీ, పాఠశాల సమాజం వద్ద తీసుకురావడం కానీ ఇవన్నీ ఉంటాయి. టు బ్రింగ్ సొసైటీ ఇంటూ స్కూల్ అనమాట. సొసైటీని స్కూల్లో తీసుకొని రావడానికి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాను అనమాట. ఇక్కడ ఏమున్నాయి, కండక్ట్ ఫీల్డ్ ట్రిప్స్ కండక్ట్ చేస్తే వీళ్ళే సొసైటీకి వెళ్తారు. నెక్స్ట్ కండక్ట్ ఎక్స్కర్షన్స్, ఇది కూడా సొసైటీకి వెళ్తారు. కండక్ట్ యానివర్సరీ, ఓకే. కండక్ట్ యాక్టివిటీస్ విత్ డిగ్నటరీస్ ప్రొఫెషనల్స్ అనమాట. సో ప్రముఖ వ్యక్తుల్ని మనం ఆహ్వానించడం ద్వారా, కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా మనకి అక్కడ సమాజం పాఠశాలకు రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్, సో 4th is the correct answer. Next, a social science teacher asked her students what is capital of India, భారతదేశ యొక్క రాజధాని అని చెప్పేసి ఎంత అడిగాడు. మనం సబ్జెక్ట్లో మనం అడుగుతుంటాం అనమాట. సో అది ఏ లక్ష్యానికి సంబంధించింది చూడండి. మనం హూ, వెన్, వేర్, వాట్, ఇవన్నీ కూడా వాట్, హూ, వెన్, వేర్, వాట్ ఇలాంటి పదాలతో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే నాలెడ్జ్ కిందకు వస్తాయి అనమాట. నాలెడ్జ్లో ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ అనగానేమి, అంటే ఏమిటి, ఓకే, ఏది, ఎంత, ఎన్ని ఇలాంటి పదాలతో ఉన్న ప్రశ్నలు కూడా మన నాలెడ్జ్ కిందకు వస్తాయి. ఇక్కడ అడిగింది వాట్ అనేది అడిగాడు కాబట్టి వాట్ అనేది దేని కిందకు వస్తుందంటే నాలెడ్జ్ కిందకి వస్తుంది. మరి అండర్స్టాండింగ్ కిందకి ఏమొస్తుంది, ఓకే, వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, డిస్క్రిమినేషను, కంపారిజను, ఇలస్ట్రేషను, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి అండర్స్టాండింగ్ వస్తాయి. అప్లికేషన్లో మాత్రం మనకి జనరలైజేషన్ కానీ, ఇమాజినేషన్ కానీ, ఓకే, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ కానీ, టెస్టింగ్ హైపోథిసిస్ కానీ, ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ కానీ, సూచనలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా వస్తాయి. స్కిల్ అంటే నైపుణ్యం అన్నది. ఇది మ్యాపింగ్ స్కిల్స్లో మనం చెప్పుకుంటాం. అలాగే రిపోర్టింగ్ స్కిల్స్ ఉంది. దీని 6 రకాల స్కిల్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఈ స్కిల్స్లో మనం క్లారిటీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 176 చూడండి. ద మెథడ్ దట్ డిపెండ్స్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ బై, ఇదనమాట కీవర్డ్. లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లీవింగ్. లెర్నింగ్ బై లీవింగ్ ఏది, హ్యూరిస్టికా, అబ్జర్వేషనా, ప్రాజెక్టా? మనకు తెలిసిందే. లెర్నింగ్ బై లీవింగ్, లెర్నింగ్ బై డూయింగ్ అన్నీ కూడా దేనికి సంబంధించిందంటే ప్రాజెక్ట్ మెథడ్లో ప్రధానమైన ప్రిన్సిపల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. హ్యూరిస్టిక్ మెథడ్ని ఆమ్స్ట్రాంగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పరిశీలన పద్ధతి మనం పరిశీలన చేయడం, అలాగే ప్రయోగాత్మక, దీంట్లో ఎక్కడ కూడా ఇది లేదనమాట. లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఉంది ఎక్కడ అంటే మనకి ప్రాజెక్ట్ మెథడ్లో ఉందన్నమాట. ఇది కూడా చాలా సింపుల్ బిట్టే. నెక్స్ట్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ది ఫీల్డ్ ట్రిప్స్. ఫీల్డ్ ట్రిప్స్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి, మనం ఫీల్డ్ ట్రిప్ కండక్ట్ చేస్తాం కదా, ఇది మెయిన్ బెనిఫిట్ ఏంటి, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, విద్యార్థి ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. కో లివింగ్ విత్ అదర్స్, ఎమోషనల్ కంట్రోల్, డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఏదైనా ఒక ప్రదేశం దగ్గరికి విద్యార్థిని తీసుకెళ్ళామనుకోండి, పిల్లలు డైరెక్ట్గా ఆ యొక్క ప్రదేశాన్ని డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంది. తద్వారా పిల్లలకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అనేది కరెక్ట్ అనేటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటోది ఏ. నెక్స్ట్ 178 చూడండి. రిసోర్స్ మెథడ్ అంటే వనరుల పద్ధతి అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ బై, ఎక్కడైనా కూడా చూడండి మనకి ఏ పద్ధతి అయినా కూడా మనకు సాంఘిక శాస్త్రం ఎక్కడ నుంచి అమల్లోకి వచ్చిందంటే అమెరికా నుంచి వచ్చింది. కాబట్టి సో ఇది ఎక్కడ మనకి వచ్చిందంటే అమెరికాలో స్టార్ట్ అయింది వనరుల పద్ధతి. ఏ పద్ధతి అయినా కూడా ఎక్కువగా. రైట్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ డ్రామటైజేషన్ ఇన్ ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా అడుగుతున్నాడు. డ్రామటైజేషన్ ఇక్కడ దీనికి ఒక కోడ్ చెప్పాం.
ప్రక్షయే తెచ్చస్తి దృశ్య అనేటువంటి కోడ్ చెప్పడం జరిగింది. ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీ ఖండాలు ఎక్కడుంది? 3వ ప్లేస్లో ఉందన్నమాట. ఎక్కడుంది? ఎక్కడ 3వ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ డ్రామటైజేషన్ ఇన్ ఎడ్గర్డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ 6, 8, 7, 5 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం పైనుంచి తీసుకోవాలి. సో మనకి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇది మనకి 8 అంటే మొత్తం 10 ఉంటాయి. 10లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనమాట. 8 ప్లేస్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రక్కన ప్రక్షయే టెచ్చస్తి దృశ్య 1, 2, 3 ఈ 2 కలిపి 1 4, 5, 6, 7, 8 8లో ఉందన్నమాట. సో 8 ప్లేస్లో ఉంది. పైనుంచి మనం తీసుకుంటే 8 ప్లేస్లో ఉంది. కింద నుంచి తీసుకుంటే 3rd ప్లేస్లో ఉందన్నమాట. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెకండరీ ఎవిడెన్స్. మనకి ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్ చెప్పుకున్నాం. మనకి బయోగ్రఫీస్ కానీ, జీవిత చరిత్రలు కానీ, పుస్తకాలు కానీ అన్నీ కూడా సెకండరీ ఎవిడెన్స్లో ఉంటాయి అన్నమాట. ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ సోర్సెస్. బయోగ్రఫీస్, జీవిత చరిత్ర అన్నీ కూడా మనకి సెకండరీ ఎవిడెన్స్లో మనకు ఉండటం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇవి మనకి పీజీటీకి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి 20 బిట్స్. నాకు తెలిసి ఇవి చాలా ఈజీగా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు మీరు. తప్పనిసరిగా చాలా ఈజీగా ఉన్నాయి. అంటే బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. మనం మెథడాలజీ తెలుగు మీడియంలో చదువుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియం ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఇంగ్లీష్ అని భయపడుతున్నారో వాళ్ళు భయపడకుండా తప్పనిసరిగా వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్లో టీజీటీ, పీజీటీ కూడా మరి అటెంప్ట్ చేసి ఏదో ఒక జాబ్ సంపాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ